స్నేహం చాలా గొప్పది అన్న విషయం ఎట్లా ఉన్నా దశాబ్దాల పాటు ఒక స్నేహబంధాన్ని కొనసాగించగలగడం, దాన్ని కొనసాగిస్తూ దాంట్లోనే ఆనందిస్తూ ఉండటం, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఈ స్నేహానికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోగలగటం, ఇది చాలా అరుదైన విషయం. అలా నిర్వహించుకోగలగడం అన్నిసార్లు సులభమైనది కూడా కాదేమో. ఇప్పుడు మాతో ఇవాళ స్టూడియోలో ఉన్నారు కస్తాల అన్నారావు గారు, తిర్మన్ వామన్ రావు గారు. వీరిద్దరి స్నేహబంధం 50 సంవత్సరాలు దాటింది. దాని వయస్సు, స్నేహబంధం వయస్సు. అన్నారావు గారు, వామన్ రావు గారు, నమస్కారం. నమస్కారం. మీరిద్దరు అసలు ఎప్పుడు కలిశారు? మీ ఇద్దరి స్నేహానికి బీజం ఎట్లా పడింది? అన్నారావు గారు. ఊహాది లేని వయసు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల వయసులో మా తిరుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఒకటే క్లాస్లో చేరడం జరిగింది. మీ ఇద్దరిది తిరుపల్లె? ఇద్దరిది తిరుపల్లి. ఆదిలాబాద్లో ఉన్న తిరుపల్లి, ఆదిలాబాద్లో పాత భాగం. పాత భాగం. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మేము ఇద్దరం ఒకటేసారి ఒకటే క్లాస్లో చేరడం జరిగింది. అప్పటి నుంచి మా పరిచయం. దానికంటే ముందు మా తండ్రులు కూడా వాళ్ళు స్నేహితులు. మీ ఇద్దరి తండ్రులు కూడా మంచి స్నేహితులు. వాళ్ళు స్నేహితులు కాబట్టి మాకు మా పరిచయం కావడానికి స్కూల్లో చేరిన వెంటనే మాకు పరిచయం ఏర్పడ్డది, వీలైంది. అక్కడి నుంచి కంటిన్యూగా ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం. మీకు గుర్తున్నదా ఆ మొదటి స్కూల్ రోజు వామన్ రావు గారు? గుర్తున్నా సార్. ఏమనుకున్నారు ఒకరినొకరు చూసి? ఆల్రెడీ ఇంతకుముందే చూస్తుంటుండే కదా సార్. ఇక అది క్లాస్ రోజు పోవాలా రావాలా అంటేనే మంచిగా ఫ్రెండ్షిప్ అంటే దగ్గరి బంధుత్వం ఏర్పడింది అక్కడ. ఏమని పిలుచుకుంటారు మీరు ఒకరినొకరు? మేము వరుసకు బావమర్దనం అవుతుంది సార్, కానీ అరే తురి అన్నట్టే మాట్లాడతాం. మీరు ఆయన్ని ఏ పేరుతో పిలుస్తారు? అన్నారావు అంట. నేను మీరు పేరు పెట్టి పిలుస్తాను. వామన్ రావు పూర్తి పేరు పెట్టే పిలుస్తున్నారు. అరే వామను ఇట్లా అంటాం. అప్పుడు అనుకున్నారా జీవితాంతం ఈ బంధం కొనసాగుతుంది, ఇదేదో జీవితాంతం నడిచే స్నేహం ఉన్నట్టున్నది అని? ఆ వయసులో అనుకోలే, కానీ ఇంటర్మీడియట్కి వచ్చే వరకు అట్లా ఏదేదో నిలిచే వ్యవహారం ఉన్నదని. అప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత నుంచి కంటిన్యూగా ఇది ఉంటుండే సార్. ఇంకోటి మేము 14 సంవత్సరాల మా వయసు అప్పుడు మేము వ్యాయామం మొదలుపెట్టేటాము. అది కూడా కారణం సార్. అది మా స్నేహబంధం కంటిన్యూ అవడానికి కారణం కూడా. అంటే ఎటువంటి వ్యాయామం? బారు మొత్తం వ్యాయామశాల ఉండేది. వ్యాయామశాల ఎక్కడ? మా ఇంట్లోనే. మీ ఇంట్లో? అది ఎట్లా అంటే మా అన్నలు ఉండే వాళ్ళు ముందు వ్యాయామం చేస్తుండే, వాళ్ళకంటే మంచి పద్ధతులు మేము చేయాలన్న ఉద్దేశంతో ఒక వ్యాయామశాల ఏర్పాటు చేసుకున్నాం. మీరిద్దరు కలిసి చేసింది? ఇద్దరు కాకుండా మిత్రులు కూడా మేము దగ్గర 56 మంది కలిసి చేస్తుంటాం. అంతా మేము ఒకటే వాడకట్టు. అంటే ఏమిటి, ఏం మార్పులు చేసిండ్రు ఆ వ్యాయామశాలలో మీరు? కొద్దిగానే వాళ్ళకి తెలిసింది, కొద్దిగా దాన్ని కొత్త పద్ధతిలో మేము మొదలుపెట్టాం అన్నట్టు. మా అన్నలకు ఆ బార్ తీయడం, సింగిల్ బార్ చేయడం అలాంటి అలవాటు లేకుండా మేము బార్ తీయడం, సింగిల్ బార్ తీయడం, మళ్ళీ డంబుల్స్ కొత్తవి తీసుకురావడం. వెయిట్ లిఫ్టింగ్ అప్పుడు ఒకటే ఉంటుండే మా అన్నలు చేసేటప్పుడు. మేము దాన్ని రకరకాలుగా అంటే 60 కిలోలు, 80 కిలోలు, 100 కిలోలు అలాంటి బిల్లలు స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చి చేస్తుంటాం అన్నట్టు. మీరే కాకుండా మీకు పెద్ద బృందం ఉండే, మీ ఇద్దరే కాకుండా. అయితే వ్యాయామశాలలో ఈ వ్యాయామశాలని అభివృద్ధి చేసి వ్యాయామం రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ స్నేహం పెరిగింది మీ ఇద్దరు. ఎందుకంటే ఖచ్చితంగా మేము మార్నింగ్ ఈవినింగ్ పొద్దున్న సాయంత్రం చేస్తుంటాం కాబట్టి ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కకు పెట్టేసి ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా మేము కలుస్తుంటాం అన్నట్టు. అంటే కలవడం ఇంపార్టెంట్. ఎట్లా కలవాలంటే అదొకటి ఉండే మా వ్యాయామశాల, అందుకని అక్కడ కలుస్తుంటాం అన్నట్టు. సో కలిసే నెపాన్ని, కారణాలను కూడా పెంచుకున్నారు. బాగున్నది. 50 సంవత్సరాల ఈ స్నేహబంధం ఎట్లా కొనసాగింది? మీ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి, మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారు, పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి, మనవరాలు కూడా వచ్చినట్టున్నారు. అయినా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎప్పట్లాగానే మీ ఇద్దరి స్నేహం సాగుతున్నది, మీ ఇద్దరు కుటుంబాల మధ్య కూడా స్నేహం సాగుతున్నది. దీని గురించి ఇంకెన్నో విషయాలు మనం మాట్లాడుకోవాలి. మీరిద్దరు కూడా మీ రంగాలలో ఎటువంటి పనులు చేస్తున్నారు దాని గురించి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ముందుగా మీకు నచ్చిన ఒక పాట విన్న తర్వాత, మీ ఇద్దరికి నచ్చిన పాట ఏదైనా ఉన్నదా అన్నారావు గారు? పాటల్లో అంతా ఆయన ఎవరికి? ఎన్టీ రామారావు చూస్తుంటే సార్. నేనేమో అన్ని రకాల సినిమాలు, హిందీ, తెలుగు అన్ని రకాల సినిమాలు, హిందీ, అన్ని హీరోల అయితే సినిమాలు ఎక్కువ కలిసిపోకపోయేది మీరు? పోతుంటే ఆయన తెలుగు సినిమాకే కుటుంబ సమేతంగా పోతుంటాం. హిందీ సినిమా అంటే మాత్రం మేము నా ఫ్యామిలీతోనే వెళ్ళిపోతుంటాం. ఆయన హిందీ సినిమాలు రాకపోతుండే. మరి చెప్పండి, మీ ఇద్దరికి నచ్చిన పాట ఏదైనా ముందు శ్రోతలకు వినిపిద్దామా? స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా.
పాట. ఏ సినిమా అది? మీకు ఎందుకు అంత ఇష్టం ఈ పాట? దాంట్లో స్నేహానికి అర్థం ఉంది, స్నేహానికి అర్థం వచ్చే మాటలు మాటలు ఉన్నాయి. అంటే చిన్న సింపుల్గా చదువుకున్న వ్యక్తికి కానీ ఈ పాట గీత అంటే స్నేహం అంటే ఇట్లా ఉంటుంది అని అర్థమైపోతుంది. అందుకని చెప్పేసి ఆ పాట అంటే ఇష్టం. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. అన్నారావు గారు, వామనరావు గారు, మీరు 50 ఏళ్లుగా ప్రాణమిత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. మీ స్నేహ బంధానికి అసలు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదా? అంటే మీ ఇద్దరి మధ్య ఏమీ వాద వివాదాలు ఉండవా, కొట్లాటలు ఉండవా, అభిప్రాయ భేదాలు ఉండవా? ఏంది అసలు సంగతి? ఉంటే అభిప్రాయ భేదాలు కామన్, అది అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ మరి ఒక్కరి అభిప్రాయాన్ని ఒక్కళ్ళు మేము గౌరవించుకుంటాం కాబట్టి మళ్ళీ ఆత్మవిమర్శన అసలు చేసుకొని మీరిద్దరు బాగా కొట్లాడుకున్న సందర్భం ఏదైనా ఉన్నదా? చెప్పండి వామనరావు గారు, మీకు గుర్తొస్తుంది. పోంగ మంచిగా పోతుంటాం సార్ ఎక్కడికన్నా. పోయేటప్పుడు రాగా ఏదైనా చిన్న విషయం మీదకి వెళ్ళి ఇక నడుస్తుండే, మరో దాన్ని అడ్జస్ట్ అయిపోతుంటాం. మరి ఈవినింగ్ గంటలకే ఏదైనా ఒక ఉదాహరణ చెప్పండి. ఖాళీ టైంలో చేన్లకి వెళ్తుంటాం సార్. అప్పుడు వ్యవసాయం చేపిస్తుంటాం. చేన్లో చూడటానికి వెళ్తే పొంగ ఏదైనా సందర్భం చిన్న సమాధానం ఇది కాదు అది కాదు అంటే అట్లా కొట్టుకుంటుండే. బాహాబాహి పర్సనాలిటీ మా చిన్నప్పటి నుంచి మంచి పెద్ద పర్సనాలిటీ. ఈ మధ్య కొంచెం ఆయన వీక్ అయింది, ఆయన కొద్దిగా ఆరోగ్యపరంగా వీక్ అయ్యాడు. నేనేమో నాకు ఒకసారి ఆయనకు హార్ట్ వచ్చింది, ఆరోగ్యపరంగా వీక్ అయ్యాడు. నాకేమో షుగర్ అటాక్ అయింది. కాబట్టి పెద్ద పర్సనాలిటీ ఉంటే బాగుండని చెప్పేసి పర్సనాలిటీని యోగా చేస్తూ నార్మల్. చిన్నప్పటి నుంచి అయితే చిన్నప్పుడు మీరిద్దరు మంచి శరీర దారుఢ్యం, మంచి పటుత్వం ఉన్న మనుషులుగా, యువకులుగా ప్రసిద్ధులు. అంటే ఎట్లా ఉందంటే మేము అక్కడికి వెళ్తే మా శరీర దౌర్ఢ్యం చూసి ఎదురోడు భయపడుతుండే, అలా ఉండే అన్నట్టు. ఇద్దరు కలిసి మరి వేరే వాళ్ళని బెదిరించే వాళ్ళ మీరు? తప్పుంటే వేరుస్తుంటే తప్పుంటే ఉన్నాయి, అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఎదురోళ్ళు తప్పు వేస్తే మాత్రం వేరుస్తుంటాయి. అసలు మీ స్నేహం చిన్నప్పుడు 5-6 సంవత్సరాల కాలంలోనే స్కూల్లో చేరిన రోజునే ఇద్దరు ఒకే క్లాస్లో ఒకే రోజులో చేరినరు. అప్పటి నుంచి అది పెరుగుతూనే వస్తున్నది, దృఢం అవుతూనే వస్తున్నది అని చెప్తున్నారు కదా. స్కూలు మొత్తం 10వ తరగతి క్లాస్ అయ్యేదాకా మీరిద్దరి స్నేహములో ఏమేం మార్పులు వచ్చి ఉంటాయి? ఎట్లా పెరిగింది మీ స్నేహం? 10వ తరగతి వరకు అంటే మేము డైలీ, మాకు అప్పుడు సైకిల్ లేకుండా తిరుపతికి వెళ్ళి గజపతి స్కూల్కు నడుచుకుంటూ పోతుంటాం. ఎంత దూరం? దగ్గర 2 కిలోమీటర్లు వస్తుంది. 2 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు డైట్ అంటే ఇప్పుడు డైట్ కాలేజ్, అప్పుడేమో గజపతి స్కూల్ అంటుంటే. అయితే ఇంటికి వెళ్ళి మార్నింగ్ వెళ్తుంటామే, నడుచుకుంటూ పోతుంటామే. మరి అక్కడ మధ్యాహ్నం సెలవు అవుతుండే, నడుచుకుంటూ వచ్చి ఇంటికి తిని తర్వాత మధ్యాహ్నం బడి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్తుంటాము. మళ్ళీ అక్కడ 4 or 5 దాకా ఉంటుంటామే. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చేస్తుంటే అక్కడ మళ్ళీ సాయంత్రం పూట అక్కడ స్పోర్ట్స్ కూడా మేము ఆడుతుంటాం అన్నట్టు, హాకీ, ఫుట్బాల్. సో ఇట్లా చాలా సందర్భం కలిసి గడపడానికి, అనేక విషయాలు మాట్లాడడానికి మీకు సందర్భం ఉంటుండే. ఎటువంటి విషయాలు మీరు చర్చిస్తూ ఉండేది? అప్పుడు మాత్రం ఇక చదువు గురించే ఉంటుండే కదా సార్. అప్పుడు వేరే ఆలోచన ఏముండకపోవు. ఇంకా వేరే ఇవాళ ఇప్పటి పిల్లలకు ఉన్నట్టు అనేకమైన విషయాలు ఏమో అటువంటివి ఉండకపోవు. ఆలోచన అటు ఇటు చదువు తీసుకుపోయి ఇంటికాడ ఉండు, కావాల్సిన ట్యూషన్ పోకడా, మర్రా బుక్స్లు పెట్టుడు, ఫ్రెష్ అయ్యి. చదువులలో ఎట్లా రాణిస్తుంటారు మీరిద్దరు? ఆటల్లో, శరీర దారుఢ్యంలో, వ్యాయామంలో మీరిద్దరు బాగానే రాణించినట్టున్నారు. కానీ చదువులో మాత్రం మధ్యస్థంగానే మధ్యస్థంగా. ఎందుకంటే చదువులో కూడా బాగా పట్టింపుతో చేయాలని మీకు మాకు ఆదర్శంగా మా ఏరియాలో చాలా తక్కువ మంది అంత వ్యవసాయ కుటుంబాలు. అప్పుడు వ్యవసాయ కుటుంబాలు ఉన్న వాళ్ళు కూడా మా బ్రదర్స్ ఉండే, మా కాక కొడుకులు, వీళ్ళు మామ కొడుకులు. కానీ వాళ్ళు ఈ విద్యా రంగంలో ఎవరు పర్ఫెక్ట్ లేకుండే. వాళ్ళనే మేము ఆదర్శంగా చూసుకోవడం, ఇక వాళ్ళే ఎట్లున్నట్టు మనం కూడా అట్లనే ఉంటాం. పెద్దగా రాణించాలని ఏమి అట్లా సవాల్ లెక్క ఏమి ఉండకపోతుండే. పోటీతత్వం ఉంటేనే సార్ విద్యలో ఇది అవుతుంది కదా. 10th పాస్ అయిన తర్వాత మాత్రం అప్పుడు విద్య మీద ఆసక్తి పెరిగింది.
అయితే మరి 10th పాస్ అయినప్పుడు కానీ లేక అంతకు ముందు కానీ జీవితంలో ఇది చేయాలి ఇది సాధించాలని మీరిద్దరు ఏమి లక్ష్యాలు పెట్టుకోలేదా? 10th వరకు అయితే అలాంటి లక్ష్యాలు లేకుండా, సరే 10th వరకు లక్ష్యాలు లేకుండా ఏదో చాలా కష్టపడి 10th పాస్ అయినా. అప్పుడు 10th పాస్ కాకండి అప్పుడు బాగా ఇది పాస్ ఉంటుంది. అదే అవడమే గొప్ప విషయం. అది నిజంగా చెప్పాలంటే 10th పాస్ అయినాం. 10th పాస్ అయిన తర్వాత అప్పుడు ఎడ్యుకేషన్ మీద మాకు కమాండింగ్ పెరిగింది అన్నట్టు. ఎలా కమాండింగ్ మరి ఏ దారి ఎంచుకున్నారు మీరు ఆయన ఇద్దరు? సార్ అసలు యాక్చువల్గా నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేసి అడ్వకేట్గా జీవితంలో ఉండిపోదామని చెప్పేసి అనుకున్నాను. ఎల్ఎల్బిలో అడ్మిషన్ తీసుకోవడం కూడా జరిగింది నాందేడ్లో. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ కాగానే పెళ్ళి అయింది. పెళ్ళి కాగానే పిల్లలు వచ్చింది. పిల్లలు కాగానే వేరే వాడు. దాంతో అది వెనకబడి అక్కడికి అయిపోయింది. మరి మీ సంగతి వామన్ రావు గారు? నేను సార్ డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చిన డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చి కాలేజీలో అప్పుడు ఎన్నికలు ఉంటుండే సార్. కాంటెస్ట్ చేసిన తర్వాత అంటే అన్నారావు గారు కూడా అప్పుడు కాలేజీలో ఉండేదా మీకు? లేదు, వెళ్ళిపోయాడు. ఆయన అప్పటికి వెళ్ళిపోయాడు ఇక. ఎల్ఎల్బి చేయడానికి వెళ్ళిపోయాడు ఇక. అంటే మా జూనియర్స్ అన్నట్టు. ఇక అట్లా అప్పుడు డిగ్రీలో ఇక అన్నారు 10th పాస్ అయిన తర్వాతనే నాకు 10th పాస్ కావాలన్న ఉద్దేశం. మీరిద్దరు ఒకటే క్లాస్ కదా? క్లాసే, కానీ అప్పుడు ఇతడు నాకన్నా ఒక ఫస్ట్ దీంట్లో వెళ్ళిపోయిండు. నాది 2 సబ్జెక్టులు ఇదయ్యిండే సార్ అప్పుడు. ఎప్పుడు 10th మర్ర అవి తీసి మరి అంటే ఇట్లకే ఇయర్ వేస్ట్ అయిపోతుంది. జూనియర్ అయిపోయింది. ఓకే, జూనియర్ అయిపోయింది. ఆ రకంగా వెనకబడ్డాడు అనేది. మరి డిగ్రీ బోత్లో ఇంటర్మీడియట్ చేసేసినాం. డిగ్రీ డిగ్రీలో ఎన్నికలుగా పాల్గొన్నాం. మరి మున్సిపల్ కార్పొరేషన్ ఈ వాడకి అట్లా యూత్ పిల్లలందరూ నువ్వు చెయ్యు అని ఆ రకంగా ఒత్తిడి వేస్తే అది అనుకోకుండానే మున్సిపల్ రాజకీయ మెంబర్ అయిపోయి ఇక ఆ తర్వాత ఏ పార్టీలు ఉంటారు మీరు? అప్పుడు నేను ఉమ్మడిగా అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిండు. సిపిఎం తెలుగుదేశం నన్ను బలపరిచిండ్రు. ఆ రకంగా నేను ఎన్నికైనా మున్సిపల్ కార్పొరేటర్. ఏ వయసులో? నేను అప్పుడు అంటే 25, 26 చిన్న వయసులో అయినా. మరి ఒక 2 టర్మ్స్ 4 ఓట్లతోటి 6 ఓట్లతోటి ఓడిపోవడం ఆ రకంగా ఉన్నా కానీ పొలిటికల్లో ఉండి ఇక మరి ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మరి మా మంత్రి గారి సహకారంతో ఇవన్నీ మరి మున్సిపల్ కౌన్సిల్లో మేము అదే మొత్తానికి మున్సిపల్ రాజకీయాల్లో మీరు ఉంటున్నారు అట్లా అన్నట్టు. వామన్ రావు గారు మీరేమో అదే పద్ధతిలో ఒక వ్యవసాయం అనేది కూడా చేసుకుంటా రాజకీయాల్లోకి వచ్చి అట్లాగే కొనసాగుతున్నారు. మీరేమో అన్నారావు గారు మొదట్లో రాజకీయాల్లో ఉన్నారు, సిపిఐ సిపిఎంలో ఉన్నారు, తర్వాత మీరు ఉద్యోగంలోకి పోయారు. అసలు మీరు ఉద్యోగంలోకి ఎట్లా పోయినారో దాని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మీకు నచ్చిన ఒక పాట విందాం. వామన్ రావు గారు మీరు చెప్పండి. బెబ్బులిపల్లి సార్. బెబ్బులిపల్లి చిత్రంలో జనని జన్మభూమి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు మీకు అభిమానం? సార్ అభిమానం చిన్నప్పటి నుంచి నేను రామారావు సినిమాలు నాకు బాగా ఇష్టం. రామారావుని కూడా అభిమానిస్తాను. ఏమిటి అభిప్రాయం మీకు రామారావు వ్యక్తిగా కానీ రాజకీయ అంటే రాజకీయంగా అప్పటి ముందు కాదు, రాజకీయంగా వచ్చిన తర్వాత వీళ్ళందరినీ పోల్చుకుంటే అతను మంచి మహానుభావుడు. అతని ఇవాళ ఈ కార్యక్రమాలు చేసిన అవే పేర్లు మరి మార్చుకుంటే ఇక్కడి వరకు వచ్చింది. ఏ గవర్నమెంట్ అన్నా కానీ ఒక మార్పు తెచ్చిన నాయకుడు ప్రజలలో. మండల వ్యవస్థ కానీ పట్టువారి వ్యవస్థ తిరుగుతుంటే సార్ చిన్నప్పుడు ఒక సర్టిఫికేట్కి సంతకం కావాలంటే వారం రోజులు నడిచిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళ మీద అంటే బాగా అంటే ఇదే కావాలంటే ఇతడు వచ్చిన తర్వాత కొన్ని అందుబాటులోకి వచ్చింది. ఆ రకంగా కూడా నాకు ఇష్టం. ఇక మరి పార్టీలో చేరిన తర్వాత అయితే అతని ఫోటో పెట్టుకుని కాంటెస్ట్ చేసి అవన్నీ అయిపోయినాయి కదా సార్. ఎన్టీ రామారావు గారి చిత్రం నుంచి ఈ పాట. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. అయితే మీరు మరి ఎల్ఎల్బి చేద్దాం అనుకున్నారు, ఎల్ఎల్బి పూర్తి కాలేదు, పెళ్లి చేసుకున్నా అని చెప్పారు కదా అన్నారావు గారు. ఆ తర్వాత వృత్తిలోకి ఎట్లా వచ్చినారు? ఇప్పుడు మీరు జూనియర్ వెటర్నరీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు కదా, ఈ ఉద్యోగంలోకి ఎట్లా వచ్చినారు మీరు?
89 వరకు అసలు ఉద్యోగం చేయాలన్న ఆలోచన లేకుండా ఏం చేసేది మీరు అప్పుడు? ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకొని రాజకీయాన్ని ఉందామని చెప్పేసి అనుకున్నాం. అయితే మన పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు ఆలోచనలు మారినాయి. మార్కెట్ పార్టీలో అంటే ఇంట్లో సంపాదిద్దామని పెద్ద మీ మీద ఒత్తిడి ఉండకపోతుండేనా? మాకు భూములు ఉండే కదా సార్. భూములు ఉండే, వ్యవసాయం మీద మా ఫాదర్కి 100 ఎకరాల భూమి, మేము 4 అన్నదమ్ములం. సో ఆ ఒత్తిడి లేదు మీకు. ఒత్తిడి లేకుండా అంటే సంపాదించాలన్న ఆలోచన లేకుండా. సంపాదనమే కాదు అంటే డబ్బు గురించి అంత ఇది లేకుండే. డబ్బు గురించి పెద్ద ఆశపడాల్సిన అవసరం కూడా మీకు కనిపించకపోయేది. కనిపించాలి. మరి ఈ ఉద్యోగంలోకి ఎట్లా వచ్చారు మీరు అన్నారావు గారు? ఉద్యోగానికి ఎట్లా వచ్చినాం అంటే పిల్లలు పుట్టినరు. పిల్లలు పుడితే వాళ్ళు కొద్దిగా 2.5 సంవత్సరాలు అట్లా వయసులో మా ఇంటి ముందరికి వెళ్ళి ఒక ఊరికి పోతుంది, సిపిఐ పార్టీది ఊరేగింపు పోతుంటే మన పిల్లలు ఇద్దరు స్నానానికని బాత్రూమ్కి వెళ్ళిండ్రు. వాళ్ళు అక్కడికి స్నానానికని బాత్రూమ్కి వెళ్ళి అక్కడ పోయొచ్చి 2 కట్టలు పట్టుకొని జై జై అని చెప్పేసి ఊరేగింపు వెనుక ఊరికాను. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది నాకు. అప్పుడు వయసు 28 సంవత్సరాలు. నేను ఇలా ఉంటే ప్రజాసేవ అనుకుంటూ దీంట్లో నేను ఉంటే వీళ్ళు కూడా అట్లా వచ్చి వాళ్ళ భవిష్యత్తు పార్టీలో తిరిగేది బాగా సిపిఎంలో తిరిగేవాడిని. పరంగా కూడా సార్ కమ్యూనిస్ట్ కదా అప్పుడు. మా కాక ఎక్స్ఎమ్మెల్యే కస్తాల రామకృష్ణ గారు, ఇక్కడ చాలా ప్రసిద్ధమైన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. కస్తాల రామకృష్ణ ఎమ్మెల్యే ఉండే, అదే ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఉండే, అదే కంటిన్యూ మాకు వచ్చినాయి. తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత సిపిఎం పార్టీలో అది సిపిఐ ఉండే, ఇది సిపిఎం పార్టీ అంటే దానికంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి సిపిఎంలో పిల్లలు ఊరేగింపు వెంబడి పడితే అప్పుడు ఆలోచించండి నాలాగా పిల్లలు కూడా భవిష్యత్తు ఎట్లా అయితే ఎట్లా అని చెప్పేసి అప్పుడు ఇమ్మీడియట్గా ఈ వామపక్ష పార్టీలోకి వెళ్ళి విరామించుకుంటున్నాని చెప్పేసి నిర్ణయించుకొని ఉద్యోగం వేటలో పడ్డాం అన్నట్టు. ఉద్యోగం వేటలో పడితే ఎందుకు పార్టీ సేవలో ఉంటే అది జీవితానికి పెద్ద లాభం లేదనిపించిందా? నాకు నేను ఎప్పుడు ఫైనాన్షియల్గా ఎప్పుడు ఆలోచించాలి, అప్పుడు ఆలోచించాల్సి వచ్చింది. పిల్లల్ని చూసి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాను, డబ్బు గురించి ఆలోచించాలి అప్పుడు కూడా. అయితే అప్పుడు వాళ్ళ కోసం అని చెప్పేసి మా పైవాళ్ళకి చెప్పేసి నేను దీనిలోకి వెళ్ళి విరమించుకుంటున్నా అని చెప్పేసి ఉద్యోగం కోసం స్టార్ట్ చేసి 92లో ఇంప్లాయ్మెంట్ కార్డ్ వచ్చింది. 93లో మా ఇంటర్వ్యూ బై మెరిట్తోని సెలెక్షన్ చేసిండ్రు, ఇంటర్మీడియట్ మార్క్స్తోని మీరు వెటర్నరీ డిపార్ట్మెంట్కి వచ్చారు. అప్పుడు చేరింది ఏంటి మీరు? మొదట చేరింది వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి అదే విభాగంలో కొనసాగుతుంది. వామనరావు గారు, మరి ఆయన అన్నారావు గారేమో ఇట్లా నా కుటుంబాన్ని నేను ఇట్లా విడిచిపెడితే రాజకీయాల్లో ఉంటూ అట్లా వదిలేస్తే బాగుండదు, నేను కూడా ఏదైనా సంపాదించుకొని కుదురుగా పద్ధతి ప్రకారం ఉండాలనుకుని ఆయన ఉద్యోగంలోకి వెళ్ళిండ్రు. మీకు ఎప్పుడు అట్లా అనిపించలే? ఆయనకు అట్లా అనిపించినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? నేను కూడా అనుకుంటుంటే కదా సార్, పొలిటికల్ ఉన్నా కానీ మనం వేరే అదర్ వర్క్ చేస్తుంటే కదా సార్, నేను కాంట్రాక్ట్ కూడా చేస్తుంటే. సంపాదన పనులు చేస్తుంటే ఆయన కొన్ని రోజులు సంపాదనలో పడలేదు చేస్తుంటే వర్క్లు కూడా చేస్తుంటే సార్. మీరు చేస్తుంటే నేనే చేపిస్తుంటే. సరే, మీరు కొన్ని కాంట్రాక్ట్స్ చేశారు, ఇంకా వ్యవసాయం చేసేది, ఇంకా పాడి పరిశ్రమ ఇప్పటికి ఉన్నాయి సార్. పాడి పరిశ్రమ కూడా నడిపిస్తున్నారు. ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి? 3 ఆవులు ఉంటాయి సార్. అంటే ఇంటి పట్టుకు ఉంటాయి, అవి తీసేసినాము. ఇక్కడనే ఇలా వెటర్నరీ ఆఫీసులనే ఉంటుండే అవి. అక్కడ స్థలం కట్టేయడానికి చేన్లు కొంచెం దూరం ఉంటాయి కదా సార్. ఇక ఇంటి దగ్గర అంతగానో ప్లేస్ ఉండదు, అందుకని ఒక 3-4 పెట్టేస్తే ఒకరికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది ఒక మనిషికి, మనకు అన్నిటికీ తినడానికి తాగడానికి మనకు కూడా. ఇప్పుడు మీ ఇద్దరి మాటలు వింటూ ఉంటే ఎంతో కొంత సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే చిన్నప్పటి నుంచి ఉన్నారు. మరి మీరిద్దరు వివాహం చేసుకున్నారు కదా, దాదాపు ఒకే రోజున మీ ఇద్దరికి వివాహం అయినట్టు? ఒకే రోజు ఒకే మండపం మీద. అది ఎట్లా జరిగింది అసలు? మీరు వివాహం చేసుకోవడంలో మీరు ఏమైనా ఇన్ని ఆదర్శాలు మీరు చెప్తున్నారు కదా, అక్కడ ఏమైనా పాటించిండ్రా? మేము ఇన్ని ఆదర్శాలు అప్పుడు ఉండే మా భావాలు ఇప్పుడు కంటిన్యూ ఉన్నాయి. ఇప్పుడు 31 సంవత్సరమైన వివాహం. ఇద్దరు ఒకే మంటపం మీద ఒకే ముహూర్తంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఎట్లా అనుకున్నారు? మేమిద్దరం అనుకున్నాం సార్. మా పెద్దలకు కూడా చెప్పేసినాం, మేము చేసుకుంటే ఒకే రోజు చేసుకుంటాము. ఓహో, మరి పెళ్లి సంబంధాలు ఎవరు కుదిర్చిండ్రు? నా పెళ్లి అతనే కుదిరించాడు. అన్నారావు గారు, మీరేమో వామనరావు గారి పెళ్లి కుదిర్చారు, మరి మీ పెళ్లి ఎవరు కుదిర్చి? మా పెళ్లి నేనే కుదిర్చుకున్నాను. పెద్దలకేమో కట్నం మీద ఆశ ఉండే, మా అత్తగారు ఇచ్చే స్థితిలో లేకుండే. అంటే వరుసకు మామ కూతురే,
ఆమెను చేసుకోవాలని చెప్పేసి మీకు నచ్చి నచ్చింది చేసుకుందాం కాబట్టి అనుకున్నారు. వాళ్ళు కట్నం చేయలేని పరిస్థితి ఉండే. కట్నం అంటే ద్వేషం కూడా మనకు ఉండే, అందుకని చెప్పేసి కుదిరొచ్చింది. మళ్ళీ వీడు వామనరావు కూడా నా దారిలో ప్రయాణిస్తుండే. అరే నువ్వు మరి కట్నం లేకుండా మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటే ఉషణ టీచర్ ఉండే, వాళ్ళ కూతురు ఉండే. నేనే సింగిల్గా వెళ్ళి నేనే అడిగేసి అంటే ఆ అమ్మాయి ఈయనకు సరిపోద్దని మీకు ఎట్లా అనిపించింది? ఎడ్యుకేటెడ్ నేనేమో ఆలోచించింది. అయితే ఎందుకంటే ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే వీడు పొలిటికల్లో ఉంటూ అండర్ గ్రాడ్యుయేట్ అయ్యాము. ఇక నా కుటుంబం ఎట్లా సవ్యంగా సాగాలనో వాని కుటుంబం కూడా అలాగే ఒక దారిలో ఉండాలన్న ఆలోచనతో ఉద్దేశంతో ఆ పిల్లని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒప్పించి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మాట్లాడేసి వాళ్ళు కూడా ఓకే అని చెప్పాను. మొత్తం మీ పెళ్ళి మొత్తం ఈయనే కుదిరి చేసిండ్రు వామనరావు గారు. తర్వాత మరి ఇద్దరు పెళ్ళిళ్ళు ఇట్లా కుదిరిన తర్వాత మరి వివాహం మామూలు పద్ధతిలో కాకుండా మీరు వేరే కమ్యూనిస్ట్ పద్ధతిలోనా స్టేజ్ పద్ధతిలోనా ఏమంటారు దాన్ని? ఆదర్శం ఏమండి, కట్నాలు లేకుండా కమ్యూనిస్ట్ అని లేకుండా అంటే ఇతరులు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కట్నాలకు వ్యతిరేకంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆడపిల్ల తల్లిదండ్రులకి కట్న బాధ ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో బహిరంగంగా ఆదర్శ వివాహం చేసుకోవడం జరిగింది. అందులో ఎక్కడ జరిగింది మీ ఇద్దరి వివాహం? గోపాలకృష్ణ విద్యా మందిర్ గ్రౌండ్స్లో. ఎవరు జరిపించారు మీ ఇద్దరు పెళ్ళి? అప్పుడు పెళ్ళి యూటీఎఫ్ ఆధ్వర్యంలో. యూటీఎఫ్ అంటే టీచర్స్ ఫెడరేషన్. ఓహో. నారాయణ గారు అని చెప్పేసి రాష్ట్ర కార్యదర్శి, ఆయన ఆధ్వర్యంలో మా పెళ్ళి జరిగింది. మామూలు పురోహితుడితో బ్రాహ్మణుడితో అట్లా పెట్టుకొని చేయలేదు? అలాంటిది ఏం లేదు. మరి ఇట్లా ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటున్నారు, ఇదేంది ఇది మన కుటుంబంలో ఎప్పుడు జరగని వ్యవహారం అని మీ ఇంట్లో మీ ఇద్దరి ఇళ్ళల్లో వ్యతిరేకత రాలేదు? దాని గురించి అంత ఆలోచించి కూడా ఆలోచించలే వాళ్ళు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు చాలా అనుకున్నారు. మీ ఇద్దరి సతీమణుల గురించి చెప్పండి అన్నారావు గారు. నా సతీమణి హౌస్ వైఫ్. పేరు ఆమె పేరు సవిత. ఏమిటి చెప్తారు? ఆవిడ ఎటువంటి వ్యక్తి అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఆమె ఎలాంటి వ్యక్తి అంటే నా కుటుంబం ఇంత సవ్యంగా కొనసాగడానికి, మా ఫ్రెండ్షిప్ కొనసాగడానికి, పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ కావడానికి ఆమె పూర్తి సహకారం. ఎప్పుడూ ఆమె దేనిని వ్యతిరేకించేది, ప్రతి ఒక్కదాన్ని ప్రోత్సహిస్తుంది. మీరు చెప్పండి వామనరావు గారు మీ సతీమణి గురించి. పేరు వనజ గారు. వనజ. కూకుండి నిర్ణయం తీసుకుంటేనే ఆమె నేను డిస్కస్ చేసుకున్న తర్వాతనే ఏ నిర్ణయం అన్నా. ఇప్పుడు రాజకీయాలు ఇంతకు కొనసాగుతున్నంటే ఆమె నాకు చేదోడు వాదోడుగా, ఒకరోజు నేను ఇంట్లో లేకున్నా కానీ అన్ని. ఎందుకు రాజకీయాల్లో ఉన్న మనిషి బాగా బయట తిరగాల్సి వస్తుంది కదా? అదే అంటున్నా సార్. నేను లేని సందర్భాలలో కూడా ఆమె దాన్ని ఏది మేము నా వృత్తి కొనసాగిస్తుండే ఆమె సహకారం ఇంట్లో అయితే. మరి ఇంత చక్కటి భార్యలు మీ ఇద్దరికి లభించడం మీరు చేసుకున్న ఎంపిక ద్వారానే మీకు వీలైందేమో, అంతే కదా? మరి వారిద్దరి కోసం, మా శ్రోతల కోసం మీకు నచ్చిన ఒక పాటను వినిపించండి. గాజుల కిష్టయ్య సినిమా ఇది నవ్వులు పువ్వుల పాట, అది విందామంటారా? నవ్వులు రువే పువ్వమ్మా, నవ్వులు రువే పువ్వమ్మా, నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా. ఉన్న 4 నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా. నవ్వులు రువే పువ్వమ్మా, నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా పువ్వమ్మా. అన్నారావు గారు, మీకు ఇంటర్మీడియట్లో ఉన్న మార్కుల కారణంగా మెరిట్లో మీరు ఉద్యోగం సంపాదించారు, వెటర్నరీ అసిస్టెంట్గా. అక్కడి నుంచి ఇవాళ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇది మీకు నచ్చిన ఉద్యోగమేనా? ఉద్యోగంలో మీకు ఏం సంతృప్తి లభిస్తున్నది? ఎటువంటి సేవలు అందించగలుగుతున్నారు ప్రజలకు? ఉద్యోగరీత్యా మూగ పశువులకు సేవ చేయడం నేను అదృష్టంగా భావిస్తాను. తర్వాత నేను రైతు కుటుంబానికి వెళ్ళి వచ్చిన రైతు కుటుంబ బాధలు నాకు తెలుసు కాబట్టి నా ఉద్యోగరీత్యా ఇప్పుడు పశువులకు సేవ చేయడం, పశువులకు సేవ చేసిన తర్వాత ఫీజు రూపంగా డబ్బులు తీసుకోవడం నాకు అది నచ్చదు. ఎందుకంటే నేను రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చాను కాబట్టి రైతు ఏ బాధలో ఉంటాడో ఆ బాధలు నాకు తెలుసు. అంటే ఒక గుడ్డుపోయిన పశువుని పెంచాలంటే రైతుకు చాలా కష్టం. రైతు గుడ్డుపోయిన పశువుని కట్టుకొని కమ్మలేడు, పెంచుకుందామంటే ఆర్థికంగా చాలా భారం పడుతుంది. అలాంటి పశువుకి ఏమైనా అయితే
సేవ చేసే వాళ్ళు అక్కడికి వెళ్ళి వానికి ఇన్కమ్ లేని పశువుని పెంచడమే గొప్ప. అలాంటి వాళ్ళతో 200 300 తీసుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారో నేను నా ఉద్యోగం ఎక్కిన తర్వాత స్వయంగా నేను చూసిన. ఎలా అంటే ఇప్పుడు ఈ తర్ణం గ్రామం ఉంది. తర్ణం గ్రామంలో ఒక పశువుకు కడుపు ఉబ్బింది. కడుపు ఉబ్బితే నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేసాను. ట్రీట్మెంట్ చేస్తే ఒక ముసలమ్మ ఇంట్లోకి వెళ్ళి పరిగెత్తుతున్నది. నేను నా బండి స్టార్ట్ చేసి బండి ఆమె దగ్గరికి వచ్చి అమ్మమ్మ ఎటు వెళ్తున్నా అంటే సార్ మీ ఫీజు ఇతనికి వెళ్తున్నా అని చెప్పేసి ముసలమ్మ 60 ఏళ్ళ ముసలమ్మ ఉరుకుతుంది. అమ్మ ఫీజు తీసుకునే వ్యక్తులనే నేను నా వృద్ధారీత్యా నా తృప్తి కోసం నేను పనిచేస్తున్నా. అంటే ఇలా డబ్బులు ఇవ్వడం తీసుకోవడం కొద్దిగా అలవాటుగా ఉన్నది సమాజంలో ఉంది. సరే, కానీ నా మటుకు మాత్రం అది నాకు నచ్చదు. ఎందుకంటే రైతు ఏ విధంగా డబ్బులు ఇచ్చిన తర్వాత ఎట్లా బాధపడతారు. చాలా న్యాయంగా చాలా నిబద్ధతతో మీరు మీ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించగలుగుతున్నారు. తర్వాత పాడి రంగంలో తర్వాత పశువుల్ని పెంచుతున్న రైతులకు చేదోడు వాదోడుగా అండగా ఉండగలుగుతున్నారు. ఎక్కడెక్కడ పనిచేసిన మీరు? నేను తోషం, గుడెత్నూర్, ఆదిలాబాద్, బోరాజ్, పెండ్రవాడ. ఇక వామన్రావు గారు, మీ మిత్రుడేమో ఇట్లా కొనసాగుతుండగా మీరేమో రాజకీయాల్లోకి వచ్చి ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ఉంటూ 1-2 సార్లు ఒకసారా మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నిక, ఇప్పుడు మున్సిపాలిటీకి కోఆప్టెడ్ సభ్యునిగా ఉంటున్నారు. కొన్నిసార్లు ఎన్నికల్లో ఓడిపోయింది కూడా. ఏదైనా మొత్తం మీద రాజకీయాల్లో ప్రజాసేవా రంగంలో ఉంటున్నారు. ఏమి పని మీరు మీ వాడకట్టుకు కానీ, అంటే మీరు ఎక్కడికైతే ఏ ప్రాంతానికైతే మీరు కౌన్సిలర్గా ఉన్నారో దానికి కానీ ఆదిలాబాద్ ప్రజలకు కానీ ఏమి సేవ చేయగలిగినారు అనుకుంటున్నారు ఇప్పటిదాకా? ఆదిలాబాద్ పరిధిలో ఎవరు వచ్చినా, ఇప్పుడు నేను ఒక వార్డుకే పరిమితం కాదు, 36 వార్డుల నాకు పరిచయస్తులు కానీ ఎవరైనా నాకు పని కాలేదు అనేస్తే మా కౌన్సిలర్ ఉన్న జాగాలు కానీ మా కౌన్సిలర్ లేని జాగాలు కానీ ఎవరన్నా వచ్చినా నా పరిచయాలతో మీరు మొత్తం మున్సిపాలిటీ కోసం పనిచేయవచ్చు. నా అంత సహకారం, వాళ్ళు చిన్నదో పెద్దదో పని కోసం వస్తారు. అంటే మనమైతే మీకు పని ఉన్నదా అని మనం పోలేం. వాళ్ళు ఎవరైతే మన దగ్గరికి వస్తారో ఖచ్చితంగా వాళ్ళకు పని చేసి ఇచ్చేటి నా బాధ్యత. కమిషనర్ తోటి పని, టౌన్ ప్లానింగ్ చైర్పర్సన్ తోటే, మంత్రి గారితోటే, వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా సార్ ఇది దృష్టి ఉన్నది సార్ వీళ్ళది అని చెప్పి వాళ్ళ సమస్య పరిష్కరించేది. ఏమిటి ఇందులో ప్రజల నుంచి ఏమీ ఆశించకుండా ఇలా మీరు సేవ చేస్తూ ఉండడంలో మీకు వచ్చే సంతృప్తి ఏంది? అదే అని అప్పుడే కదా సార్ మనం ప్రజల గుర్తింపు పొందుతాం. మనకు అనేక కార్యక్రమాలని డబ్బు సంపాదించాలంటే వాళ్ళ దగ్గరనే గుంజాలని ఏమి ఇది ఉండదు కదా సార్. పబ్లిక్ని వేధించడం సరే అంటే ఇది కాదు నాకు తెలిసిన మట్టుకు. మీరిద్దరూ వేరువేరు రంగాల్లో అయినా దాదాపు ఒకే దృక్పథంతో సేవ అందించడానికి, ప్రజల కోసం పనిచేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రజలకు అసలు ఏమి అవసరం ఇవ్వాలా, ప్రభుత్వ రంగం నుంచి రావాల్సిన సౌకర్యాలు పొందడంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ కోసం ఎటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాటి లాభం వాళ్ళకి ఎట్లా అందాలి, ఇటువంటి విషయాల గురించి మీరిద్దరు, ఇప్పటి రాజకీయాల గురించి కూడా మీరిద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటుంటారా? మాట్లాడుకుంటుంటాం. ఎక్కడ కలుస్తుంటారు? ఇప్పుడు చిన్నప్పుడు ఎట్ట కలిసే వాళ్ళు చెప్పిర్రు, ఇప్పుడు రోజు ఎట్లా కలుస్తుంటారు? ఇంట్లో కలుసుకుంటాం. ముందంటే అంటే మీ ఇద్దరి ఇళ్ళు దగ్గరనేనా? నేను ఎవరి ఇంట్లో కలుస్తారు? నేను వాళ్ళ ఇంటికి వెళ్తా, లేకపోతే ఆయన మా ఇంటికి వస్తాడు, ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడదాం. అంటే ఇప్పుడు మేము ఎప్పుడు ఏది చేసినా కానీ కుటుంబ సభ్యుల మధ్యలోనే మాట్లాడేది. అంటే కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇలాంటి పనులు చేయమన్నమాట. మీ ఇద్దరు చర్చలు కుటుంబంలో మీ ఇద్దరు కుటుంబాల వాళ్ళు వింటూ ఉంటారు, పాల్గొంటూ ఉంటారా మీ చర్చల? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. వాళ్ళు తోచింది వాళ్ళు గైడెన్స్ కూడా మాకు ఇస్తారు. పిల్లలు కూడా సో ఇద్దరి కుటుంబాల మధ్య రోజు ఆదాన ప్రదానం ఉంటున్నది, అభిప్రాయాల ఆదాన ప్రదానం, కలిసి చాయ్ తాగడం, తినడం, ఇట్లాంటివి. రెండు కుటుంబాల మధ్య ఇంత చక్కటి స్నేహం ఉండడం, ఇంత మంచి సంబంధం ఉండడం, ఇది మీ ఇద్దరి అంటే మీరు మీ భార్యల వాళ్ళ ఎదుగుదలలో కానీ మీ పిల్లల ఎదుగుదలలో కానీ బాగా తోడ్పడిందా ఈ వాతావరణం? చాలా తోడ్పడింది 100% సార్. ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్లో ఒక్కొక్కళ్ళని చూస్తూ ఒకళ్ళు కంటిన్యూగా వాళ్ళు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసుకున్నారు. ఏం చేసిండ్రు మీ పిల్లలు? మీకు ఎంతమంది పిల్లలు అన్నారావు గారు? నాకు 2 కుమారులు. పెద్ద బాబు డెంటల్ సర్జన్ కంప్లీట్ చేసిండు, క్లినిక్ పెట్టుకున్నాడు. చిన్న బాబు పీజీ ఎంఎస్ ఈఎన్టీ చేస్తున్నాడు, ఇప్పుడు ఫైనల్ అయిపోతుంది. సో ఇద్దరు కొడుకులు కూడా డాక్టర్లు అయ్యారు. మీ పిల్లలు వామన్రావు గారు? నా కొడుకులు 2 ఫార్మసీ సార్. మీకు కూడా 2 కొడుకులు? నాకు 2 కొడుకులు ఎం ఫార్మసీ చేసిండ్రు. ఒక ఆయన ముంబై టాటా టీసీఎల్, ఇంకొక అతను హైదరాబాద్లో జాబ్. అక్కడనే మనవరాళ్ళు? నాకు మనవరాలు పుట్టింది సార్ పెద్ద బాబు. మీకు అన్నారావు గారు? లాస్ట్ ఆగస్ట్లో పెళ్ళైంది బాబుది. కులాంతర వివాహం ఒప్పుకున్నారు మీరు? కులాంతర వివాహం మరియు వరకట్నం తీసుకోకుండా ఆదర్శం నిలిపిండ్రు. ఆదర్శం నిలిపిండు నా కొడుకు, అంటే నేను నిలిపలే, నా కుమారుడు నిలిపిండు. అని మీరిద్దరు
కలిసి కూడా అన్నారావు గారు, వామనరావు గారు కొంత సమాజం కోసం చిన్న పెద్ద కార్యక్రమాలు చేసి ఉంటారు. అటువంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా దాని గురించి? ఇంత మంచి స్నేహ బంధం మీ ఇద్దరి మధ్య కొనసాగుతూ ఉండడానికి, లేక మీ స్నేహం యొక్క అనుభవం ఆధారంగా జీవితాన్ని ఎట్లా నిర్వహించుకోవాలి అని మీరు ఇతరులకు ఎటువంటి సలహాలు ఇవ్వగలరు? వీటి గురించి, మీకున్న ఇతర ఆసక్తుల గురించి, భవిష్యత్తులో మీరు ఇంకా ఏమేం చేయదలుచుకుంటున్నారు వాటి గురించి కూడా మనం ఈ కార్యక్రమం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు నచ్చిన ఒక పాట విన్న తర్వాత. నాకు నచ్చిన పర్సన్ మంచి మిత్రుడు, మంచి మిత్రుడి సినిమాలో 1969 ఎన్నాళ్ళలో వేచిన హృదయం. ఎప్పుడు ఈ పాటని మీ ఇద్దరి మధ్య గుర్తుకు తెచ్చుకుంటుంటారా? ఇద్దరు మిత్రులు చాలా సంవత్సరాలు కలుస్తారు అన్నమాట. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. అన్నారావు గారు, వామనరావు గారు, సమాజానికి మీ వంతు సహాయం, సేవ మీ రంగాల నుండి, మీరు మీ ఉద్యోగ బాధ్యతలలో భాగంగా, వామనరావు గారేమో రాజకీయాల్లో ఉంటూ కొంత చేస్తూ ఉన్నారు. కానీ ఏదైనా ఒక పెద్ద పనిని ఎప్పుడైనా చేపట్టాలి, శాశ్వతంగా నిలిచే పని ఒకటి చేయాలి అని ఎప్పుడు అనుకోలేదా? ఏమైనా చేయగలిగినటువంటి పని? చిన్ననాటికెళ్ళి అలాంటి ఆలోచనతోనే ఎదిగాం. మా పిల్లలు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ టైం ఎంసెట్ రాసిండ్రు. ర్యాంక్ కొద్దిగా తక్కువ వచ్చింది. ఇద్దరికి ప్రైవేట్ దాంట్లో సీట్ వచ్చింది, ప్రైవేట్ కాలేజీలో. అయితే వాళ్ళిద్దరిని వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళలేదు. తిరిగి మేము కోచింగ్ వెళ్తాం, ఫ్రీ సీట్ సంపాదిస్తామని చెప్పేసి వాళ్ళు నాకు నచ్చ చెప్పిండ్రు. నేను ఆల్రెడీ డబ్బులు పోగు చేసుకున్నాను, వాళ్ళని ప్రైవేట్ కాలేజీలో చేయాలనే ఉద్దేశంతో. అయితే వాళ్ళేమో దాన్ని ఒప్పుకోలేదు. తిరిగి మళ్ళీ కోచింగ్కి వెళ్ళారు. తిరిగి కోచింగ్కి వెళ్ళి మళ్ళీ సంవత్సరం ఇద్దరికిద్దరు మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు. ఇద్దరికి ఫ్రీ సీట్లు వచ్చేసినాయి. వాళ్ళ కోసం కూడబెట్టిన డబ్బు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో సమాజానికి పనికొచ్చే కార్యక్రమం శాశ్వతంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో దాచుకున్న డబ్బులు అప్పుడు 2007-8 ఆ ఇయర్లో తిరుపల్లివాడలో శ్మశాన వాడిక ఉంది. అక్కడ స్నానానికి సదుపాయాలు ఎలాంటివి లేవు. అయితే పక్కకి ఒక బోరింగ్ ఉంది విమల్ గ్యాస్లో. అక్కడ లేడీస్ స్నానాలు చేయడం, పచ్చి బట్టలతో రోడ్ల మీదకి రావడం, పచ్చి బట్టలతో రోడ్డు మీదకి వస్తే వాళ్ళు సిగ్గుతోని ఒళ్ళుని దాచుకోవడం నేను కళ్ళ నిండా చూసినాను అన్నమాట. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ స్నానం గదులు నిర్మిస్తే బాగుంటుంది, అది కూడా మా అమ్మ నాన్నలో పేర్లు పెట్టి అని చెప్పేసి ఆలోచించి అక్కడ అప్పుడు 6-6.5 లక్షలు ఖర్చు పెట్టి. ఏ సంవత్సరంలో? 7వ సంవత్సరంలో 2007లో. అప్పుడు అక్కడ 6,50,000 చిల్లర ఖర్చు పెట్టి అక్కడ స్నానాల గదులు నిర్మించినాం అన్నమాట. బోరింగు, మోటారు, నల్లలు చాలా చక్కగా కట్టించారా? చక్కగా కట్టించిన. అది ప్రతి ఒక్కళ్ళు మంచి ఆలోచించే మనుషులు ఉంటే అలాంటిది ప్రతి ఒక్కళ్ళు కట్టించాలన్న ఉద్దేశంతో అది కట్టించడం జరిగింది. మళ్ళీ అక్కడికి రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి వాళ్ళతోని దాన్ని ప్రారంభించడం చేసి అప్పుడు వాళ్ళతో కూడా పబ్లిక్ సందేశం వెళ్తాయన్న ఉద్దేశంతో అక్కడ కార్యక్రమాలు పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు అది ఆ ఏర్పాటు ఇప్పుడు బాగా పనికి వస్తున్నది, ఆ స్నానం గదులు, ఆ భవనం అంతా కూడా. మీరు కూడా దీంట్లో పాలు పంచుకున్నారా వామనరావు గారు? స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరం వెళ్తుంటాం సార్. ఇద్దరు కలిసే చేసింది. కలిసి వెళ్తుంటే నీళ్ళు కూడా మేము సొంతంగానే కొట్టుకుంటుంటే ఇక అవన్నీ వర్క్ అయ్యేదాకా మొత్తం కలిసి చేసినాం. ఇప్పుడు మీరు చేసిన ఈ స్నానపు గదుల ఏర్పాటు, ఈ భవనం, ఇదంతా ఇది ప్రజలకు ఉపయోగపడతా ఉంటే ఏమనిపిస్తుంటుంది మీకు? తృప్తిగా అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పోయిన తర్వాత ఇవాళ అప్పుడు ఆ శ్మశాన వాటికి అక్కడికి శవం తేవాలంటే ఎవరు తేకపోతుంది సార్. ఈ అన్నారావు సార్ అప్పుడు కట్టించిన తర్వాత అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయన్న ఉద్దేశంతో సిటీలో ఇక్కడ రవీంద్రనగర్లో చనిపోయినా కానీ ఇప్పుడు అక్కడికి తెస్తున్నారు సార్. నగర ప్రజలకు అది బాగా నగర ప్రజలు మంచి ఏర్పడింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా
ఇప్పుడు కొంచెం ఆడ సహాయ సహకారాలు అందిస్తున్నది, బోర్లు వేస్తున్నది, కాంపౌండ్ వాల్ కట్టించింది గవర్నమెంటు. ఇది ఒక పెద్ద పని చేసినారు, మీకు ఈ సంతృప్తి ఉన్నది. సరే, ఇప్పుడు మీరిద్దరు కూడా వామపక్ష భావాలు ఆ నేపథ్యంతో, కమ్యూనిస్టు పార్టీల నేపథ్యంతో మీకు మీ ఇద్దరు కుటుంబాలకు అటువంటి వాళ్ళతో దగ్గర సంబంధం ఉంది కాబట్టి మీ పెదనాయన కస్తాల రామకృష్ణ గారు చాలా గొప్ప పేరు పొందిన నాయకుడు, చాలా ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసుకునే వ్యక్తిగా ఇక్కడ అందరికీ తెలుసు అన్నారావు గారు. ఇవాళ మీకేమనిపిస్తున్నది? ఈ వామపక్ష భావాలు, సామ్యవాదం దీనికి కాలం చెల్లిందని చాలామంది అంటున్నారు కదా. మీరు కూడా వామనరావు గారు అక్కడి నుంచే మొదలై వేరే పార్టీలకు వచ్చిన అనుకోండి, అయినా కూడా ఆ భావజాలం మిమ్మల్ని ఇంకా ప్రభావితం చేస్తూ ఉన్నదా? చేస్తున్నా సార్, చేస్తున్నా. తప్పక చేస్తుంది. ఇక ముందు కూడా అవే ఉంటాయి సార్. అన్న మార్పు చేర్పులు అన్నది ఉండదు. మనిషి ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా కూడా ఇవాళ అందరూ కూడా సామ్యవాదానికి సలాం కొడుతున్నారంటారా? అందరూ 100% సార్. ప్రతి ఒక్కళ్ళు అంతిమంగా కోరుకునేది సామ్యవాదమే. దానిలో భాగంగానే ఇప్పుడు మేము భవిష్యత్తులో రిటైర్మెంట్ కాబోతున్నాం, లేదా పదవిలో స్వచ్ఛందంగా విరమణ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఆశయం, జీవితాశయం, వృద్ధాశ్రమం కట్టించాలని చెప్పేసి, ఏంటి వృద్ధులకు ఆశ్రమం కట్టించాలి. అలా ఒకటే సార్, ఒక నినాదం కోసమే ఆ పని చేయాలని చెప్పేసి అనుకుంటాం సార్. వయసులో పెద్దవాళ్ళు అయిన తర్వాత, పిల్లలు పెద్ద అయిన తర్వాత వృద్ధులు ఏం కోరుకుంటారంటే దేవుడా నన్ను తీసుకోపో అని చెప్పేసి అంటారు. నేను ఆ పదాన్ని మార్చాల, నా శాయశక్తుల దేవా ఇంకా 4 రోజులు మమ్మల్ని ఇక్కడ ఉంచు, ఆ పదం అలా నోట్లోకి వెళ్ళేటట్టు ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని చెప్పేసి జీవితాశంగా పెట్టుకున్నాం. అంటే ముసలితనం బరువుగా అనిపించకూడదు. ఇంకా 4 రోజులు ఉండాలి, లేకపోతే 2 రోజులన్నా ఉండాలా. అంటే ఇప్పుడు ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి, ఆదిలాబాద్ చుట్టుపక్కల కూడా ఉన్నాయి. దానికి విభిన్నంగా మీరేం చేయాలనుకుంటున్నారు? ఒకటి ఏమంటే, ఎప్పుడు వృద్ధాశ్రమం నిర్మించిన తర్వాత వృద్ధుల్ని పాత జ్ఞాపకాలకు వెళ్ళకుండా ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఆలోచనతోనే అలాగే గడపాలా అని చెప్పేసి ప్రతి వృద్ధునికి ఏ చేతైతే పని, ఆ చేతైన పని వాళ్ళతో చేయించాలా. అది కూడా ఇష్టపూర్వకంగా. కొన్ని చిన్న చిన్న చేతి వృత్తులు ఉన్నాయి, వాళ్ళతో చేయించేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దూది ఉంది, పత్తి అత్తులు చేయడం ఉంటుంది, వాటి విత్తనాలని తీయడం, వత్తులు చేయడం. అది గుడి వలన వేయచ్చు, కుంటి వలన వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. అంటే వృద్ధులను, అక్కడ ఆశ్రమంలో ఉన్న వృద్ధులను ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేటట్టు చేయాలి. ఆలోచన రాకుండా సార్. అవి ఎన్నో ఆశ్రమాలు చేయలేకపోతున్నాయి అనుకుంటున్నాను. నా దృష్టిలో మొత్తం చేయడం అంటే నాకు కనిపించలేదు సార్. నేను వృద్ధాశ్రమం చాలా విజిట్ చేస్తూ ఉంటా, ఎక్కడికి వెళ్ళినా కానీ విజిట్ చేస్తాను. మీకు ఇటువంటి ఇంకేదైనా ఉద్దేశం ఉందా వామనరావు గారు? మీరు చెప్పండి అన్నారావు గారు ఆయన సంగతి. ఆయన సార్ నేను చేసే పనికి ఆయన సహకరిస్తాడు. ఆయన కోరిక ఏదైతే ఉందో, ఏమిటి ఆయన కావచ్చు ఆ కోరిక కోరిక? ఏదైనా ఉన్నా సార్ ఆయన చెప్పకుండా దానికోసం నేను అంటే ఇప్పుడు అన్ని మున్సిపల్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీ మేయర్ కావాలని అట్లాంటిది ఏమన్నా ఉందా? ఉన్నది సార్. ఖచ్చితంగా మేయర్ అయ్యేటానికి మేము ప్రయత్నం చేస్తాం. అన్ని రకాల అర్హులమే కదా సార్ మనం. ఆయన చెప్పే అవసరం లేదు సార్, ఆయన చెప్పకుండా కానీ మేము దానికోసం ప్రయత్నం చేస్తాం. కాలం అన్ని అంటే ఆయన పార్టీ అధినేతతో అంటే అంటే అటువంటి అధికార పదవి దొరికితే ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుంది. వీలుంటుంది. 10 ఉంటే సేవ నలుగురికి ఏదైనా మంచి పేరు సంపాదించాలంటే అదే కదా సార్. ఇక బాగుంది. 56 సంవత్సరాల వయసులోకి వచ్చినా మీ జీవితం యొక్క ఉద్దేశాలు, ఇక ముందు ఏం పని చేయాలనేవి ఏవో కొంత నిర్ధారితం చేసుకున్నారు ఇద్దరు మిత్రులు కూడా. వామనరావు గారు, శ్రోతలకు ఇప్పుడు ఒక పాట వినిపిద్దాం. లేత మనసులు పిల్లలు దేవుడు లేత మనుషులు చిత్రంలో పిల్లలు దేవుడు చల్లని వారే. దేవుడిని మీరు నమ్మరు కదా? నేను నమ్ముతా కదా సార్. నేను నమ్మలేదా అంటే నేను అన్నారావు గారు, మీరు మీకు దైవభక్తి లాంటిది ఉన్నదా? నాకు దైవభక్తి ఉంది సార్. దైవభక్తి ఉంది, కానీ ఇతరుల లేదు. నాకు దైవభక్తి ఉంది. నేను ప్రతిరోజు నా తల్లిదండ్రులని మొక్కకుండా, పూజ చేయకుండా, అగరబత్తి ముట్టేయకుండా నేను బయటకు వెళ్ళాను. బాగుంది, పాట విందాం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణాలు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. యాభై ఏళ్లుగా ప్రాణమిత్రులుగా, ఆ తర్వాత కుటుంబ మిత్రులుగా కూడా కొనసాగుతూ రోజు కలుసుకొని అనేక విషయాలు చర్చించుకుంటూ
తమ తమ రంగాల్లో మీరు వేరు వేరు రంగాల్లో ఉన్నా కూడా ప్రజాసేవ చేయడానికి ఇద్దరు అభిప్రాయాలు పంచుకుంటూ రోజు ఒకరికొకరు సలహాలు చెప్పుకుంటూ విషయాలు చర్చించుకుంటూ మీరు తోడ్పడుతూ వెళ్తూ ఉన్న ఆదర్శ మిత్రులు మీరు అన్నారావు గారు, వామనరావు గారు. ఇక చివరిగా ఈ కార్యక్రమంలో ఇప్పటి రాజకీయాల గురించి మీరేమనుకుంటున్నారు? సమాజంలో రాజకీయాలు బాగా చెడిపోయినాయి, అవినీతి పెరిగింది అని అంటుంటారు కదా, దాని గురించి మీరేమనుకుంటారు? మీ చిన్నప్పటి రాజకీయాలతో పోలిస్తే ఇవాళ ప్రజాసేవా రంగంలో లేక ప్రజారంగంలో బాగా పనిచేయడానికి వీలు ఉన్నదా లేదా? వామనరావు గారు. అప్పటి రాజకీయం ఇప్పుడు చాలా తేడా ఉన్నది సార్. తేడా అంటే ఇక అది చెప్పేటి ఇది లేదు. ఇప్పుడు ఏమంటే ఇక స్వార్థం, డబ్బే ప్రధానం. మనిషికి ఆడ ప్రాణం పోతున్నదా, ఆయనకి ఉన్నదా లేదా, ఆయనకి కావాల్సింది ఏంది, మరి ప్రజలకు ఏం చేయాలా, ఏం తప్ప అవన్నీ ఏం లేదు సార్. ఇక అంటే చెప్పాలంటే ముందు మనకి ఏం వస్తున్నది, మనం అందులో ఎంత సంపాదిస్తాం, ఏం పర్సంటేజ్ వస్తుంది, ఈ రకంగానే. కానీ అప్పటిది అట్లా లేకుండా సార్. నేను మొట్టమొదటి కౌన్సిలర్ నీకైనాక డబ్బు అన్నదే నాకు ఇది లేకుండే. ఇప్పుడు కౌన్సిల్ వచ్చిన తర్వాత దేనికి ఎంత వస్తున్నది, ఏం వస్తున్నది, ఈ ఫలాన్ కేసులు ఏమవుతుంది, అటువంటి విషయాలు మాట్లాడతారు సార్. మరి ఇటువంటి పరిస్థితిలో మీరు ఎట్లా కొనసాగు? మనం అంత మాత్రం మనం పోషిస్తాం కదా, చెప్తాం తోటి వాళ్ళకి కూడా, అరే ఇది మంచి పద్ధతి కాదు, వింటారా మరి ఎవరన్నా? రేపు తెల్లారి మనం పబ్లిక్ చట్టసభల్లో ఉన్న వాళ్ళం వాని మంచిది వినిపించాలి సార్. మెసేజ్ పబ్లిక్లో మంచిది పోవాలా. చెడు సాంప్రదాయం అయితే అది ఇక రాబో తరాలకు కూడా సార్ అది ఇక అంతే కదా. ఇవన్నీ మీరు గమనిస్తున్నారు కదా అన్నారావు గారు, మీకేమనిపిస్తుంటుంది? మనతోని ఆయనతో మట్టుకైతే దాన్ని మార్చే ప్రయత్నం అయితే చేసుకుంటూ ఉంటాను. దాంట్లో భాగంగా ఎవరైనా మోసం చేస్తే దాన్ని తేట తెల్లని చేస్తాం. ఎవరి దగ్గరైనా ఇప్పుడు కొందరు దళారులు ఉన్నారు, ఆ ఉద్యోగం ఇప్పిస్తాం, ఈ ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తున్నాం. నేను మాత్రం దానికి వ్యతిరేకిస్తాను. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నప్పుడు అది ఇప్పించిందంటే వాడు తృప్తిగా ఉంటాడు. డబ్బులు తీసుకొని కూడా వాడిని పని చేయకపోతే మాత్రం వాడిని ఖచ్చితంగా ఎవరైనా దగ్గరికి వస్తే వాడి డబ్బు వాడికి రిటర్న్ ఇప్పించేస్తాం. మీరు మధ్యలో వెళ్ళి ఒక పెద్ద మనిషిగా చేస్తారు ఈ పని, ఇవి చేయగలుగుతారు సార్. మీ ఇతర ఆసక్తుల గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి మీరున్నారు, సినిమాలు చూడటం మీకు ఇష్టం అని అనిపిస్తూ ఉన్నది. ఇంకేం చేస్తుంటారు సరదా కోసం కానీ, వినోదం కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ? సరదా కోసం అంటే సార్ మేము సినిమాలు చూస్తాం, గేమ్స్ ఆడతాం. దాంతోపాటు పొద్దున లేస్తేనే యోగాతో మొదలవుతుంది మా కార్యక్రమం. యోగాతో మొదలవుతుంది. యోగా తర్వాత ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎక్సర్సైజ్ ఇప్పుడు కాదు, దగ్గర 40 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఉంది. ఏ రకాల వ్యాయామాలు చేస్తుంటారు మీరు? ఆసనాలు అయితే దాదాపు 8-9 రకాల ఆసనాలు చేసుకుంటాం. యోగాసనాలు. ఎక్సర్సైజ్ అంటే స్కిప్పింగ్ ఆడడం, బార్ తీయడం, డిప్స్ కొట్టడం. ఈ వయసులో కూడా స్కిప్పింగ్? ఈ వయసులో సార్ యువకులు ఏ స్పీడ్తో ఆడతాడో ఆ స్పీడ్ నేను మెయింటైన్ చేస్తున్నా. ఒక నిమిషంకు 170-180 తీస్తాయి ఇప్పటికి. అంటే సెకండ్కు 3 సార్లు నా కాలు కిందకి వెళ్ళి తాడు వెళ్ళిపోతుంది. అంత ఫాస్ట్గా కంటిన్యూ. అదే అప్పటి నుంచి కంటిన్యూ ఉంది కాబట్టి ఇప్పుడు చేయగలుగుతుంది. మీరేం చేస్తుంటారు వామనరావు గారు? అంటే నా శారీరకంగా సార్ నాకు హార్ట్ వచ్చినప్పటి నుంచి అవి వ్యాయామం బాడీ మీద మానుకున్నా. ఓన్లీ వాకింగ్. ఎంతసేపు నడుస్తారు రోజు? మంచిగా గంట నడుస్తారు. అవును సార్. మొత్తం స్టేడియం 4-5 చక్కర్లు ఇది అయిపోతుంది. ఇంకేం చేస్తుంటారు? అంటే నాకు డాక్టర్ సలహా అదే నడక. నాకు రక్త సరఫరా కానీ, దేశంలో ఏదైనా ప్రదేశాలకు ప్రతి 2-3 నెలలకు వెళ్ళి తిరిగి అలవాటు లాంటిది ఉన్నదా? అంటే 2-3 నెలలు అన్నారావు సార్ పోతాను. నేను కొంచెం లాంగ్. నాకు సార్ చాలా కొత్త ప్రదేశం చూడాలి. డిస్కషన్ చేసిందంటే ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళి చూసేస్తారు సార్. ఇప్పుడు నార్త్లో కానీ, సౌత్లో కానీ పిల్లల్ని పట్టు కుటుంబ సమేతంగా వెళ్ళి. మన జిల్లాలో కూడా అన్ని ప్రదేశాలు చూసి దాదాపు అన్ని చూసేస్తారు సార్. నేను చూడని ప్రదేశం లేదు మన ఆదిలాబాద్ జిల్లాలో. వీటన్నిటిలో బయటి వాళ్లకు మేము వెళ్ళి చూడాలా, ఆదిలాబాద్లో ఒక మంచి చోటు చెప్పండి. ఏ చోటు గురించి చెప్తారు మీరు? మన కుంటాల జలపాతం. తర్వాత గాయత్రి, ఈ మధ్యలో గాయత్రి జలపాతం కూడా చాలా బాగుంది. అది గాయత్రి జలపాతం అభివృద్ధి చెందితే కుంటాల కంటే కూడా ఎక్కువ ప్రజాదరణ పొందవచ్చు. ప్రభుత్వం కొంచెం సెక్యూరిటీ పూనుకోనాలి సార్. ఎందుకంటే ఈ మధ్య చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా కుంటాల జలపాతం దానికి భద్రత అన్నది. సరే, ఇక చివరిగా ముందు రిటైర్ అయిన తర్వాత కానీ, రాజకీయాల నుంచి మీరు విరమించుకున్న తర్వాత కానీ ఏం పనులు చేస్తే బాగుంటుంది, జీవితంకి ఇంకా ఏదైనా లక్ష్యం ఉండాలి, ఇట్లాంటి ఆలోచన మీకు ఏమైనా ఉన్నదా? ఒకటి ఏమంటే ఎన్ని యుగాలు గడిచినా
ప్రతి మనిషికి కావాల్సింది నీరు. నీరు. మాకు ధ్యేయం ఏమంటే పైకి వెళ్ళి వచ్చిన ఒక నీటి బొట్టు కూడా వృధా కాకుండా ఆ నీటిని మనం ఆపుకుంటే మనకు దాదాపు అన్ని కష్టాలు తీరుతాయని చెప్పేసి ఒక ఆలోచన. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మాత్రం తప్పకుండా చేపడతామని చెప్పేసి. నీటి పొదుపు, నీటి రక్షణ అనేది నీటి రక్షణ ఒక పెద్ద స్థాయిలో చేపడతామని మీకున్నది. మరి వామనరావు గారు మీరు? అంటే రాజకీయంగా కానీ ఏదన్నా కానీ కాలం కలిసేస్తే ఇక ముందు ఫ్యూచర్లో మంచి సేవ చేయడానికే నాది. ఇక చివరాఖరి ప్రశ్న ఏంటంటే, మీ ఇద్దరిలాగా ఇంత చక్కటి స్నేహబంధం నిర్మించుకొని దాన్ని నిలుపుకొని కొనసాగించడానికి ఇతరులకు మీరేం సలహా చెప్తారు? మీరిద్దరు ఇంత సంతోషంగా సుఖంగా మాట్లాడగలుగుతున్నారంటే మీ స్నేహం దానికి వెనక ఉన్న చాలా పెద్ద కారణం కదా. నేను స్నేహం జీవితాంతం కొనసాగాలంట సార్. ఒకటి, స్నేహితుడిని కష్టాలు అడగకుండా తెలుసుకొని స్నేహానికి అర్థం తెచ్చేటట్టు ఆయనకు ఏదైతే అవసరం ఉందో దానికోసం నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ఆ సాయం చేయగలుగుతా సార్. స్నేహం అనేది శాశ్వతంగా ఉండిపోతుంది. స్వార్థంగా ఆలోచిస్తే సార్ ఫ్రెండ్షిప్ చేయలేము. సమాజానికి ఏదైనా మంచి ముందు పిల్లలకు కానీ ఇతరులకు కానీ మనం చెప్పాలంటే ముందు మనం ఆచరించి, అరే ఇటువంటి ఫ్రెండ్షిప్ పట్టాలా, ఇటువంటిది లేదు, ఇటువంటి వాడు అట్టున్నాడు, ఇటువంటి స్వార్థం ఇడిస్తేనే ఫ్రెండ్షిప్ బాగుంటుంది సార్. చాలా బాగున్నది. వామనరావు గారు, అన్నారావు గారు, మీరిద్దరూ వచ్చి చక్కగా ఇంత స్నేహంగా మాతో మా శ్రోతలతో మాట్లాడినందుకు, మీ స్నేహ రహస్యాన్ని కూడా ఇక్కడ చక్కగా బయట వెలువరించి చెప్పినందుకు, విడమర్చి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. మీకు నచ్చిన ఒక పాటగా చివరిలో మా శ్రోతలకు వినిపించండి. స్నేహానికి గుర్తుగా తన మిత్రుడు బ్రతకాలని చెప్పేసి తన ప్రాణాన్ని వదిలేసింది ఒక సినిమా, హిందీ సినిమా షోలే. దాంట్లో నుంచి ఏ దోస్తి హమ్ నహీ చోడేంగే, ఏ దోస్తి హమ్ నహీ చోడేంగే. బాగుంది. వామనరావు గారు, అన్నారావు గారు, మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. मगर तेरा साथ ना छोड़े।